దీపావళి రోజు లక్ష్మీ పూజ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే ఇంకేదైనా మార్గంలో అమ్మవారి అనుగ్రహం మాకు లభించే అవకాశం ఉందా అని చెప్పి పద్మ గారు అనంతపురం నుంచి అడిగారు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, శారీరకమైనటువంటి ఇబ్బందులు, లేదా ఇంట్లో సూతకాలు వంటివి ఉండడం వలన పూజ చెయ్యలేకపోవచ్చు. వారందరూ కూడా ఈ విధానాన్ని అనుసరించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. దీనికి దీపావళి రోజు రాత్రి అందరూ పడుకునేటువంటి ముందు ఇల్లు మొత్తం తుడిచి ఆ పోగు ఏదైతే వస్తుందో ఆ తుక్కు మొత్తము ఇంటికి ఒక మూల భాగంలో పేర్చి ఉంచండి. ఆ మూలకు తోసేయండి. ప్రాతకాలంలో అందరూ లేవడానికంటే ముందుగానే లేచి ఆ తుక్కు మొత్తాన్ని పోగేసుకుని ఆ రోజు ప్రాతకాలంలో తుడిచిన దానితో కలిపి తీసుకుని వెళ్ళి బయట ఉంపండి. ఆ విధంగా ఉంపినట్లయితే జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మీదేవి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అని చెప్పి చెప్పబడినటువంటి సూత్రం. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరిళ్లలో ఒక్కొక్కరిళ్లలో ఒక్కొక్క రూపంలో లక్ష్మీదేవి ఉంటుంది. కొంతమందికి సంతాన లక్ష్మి అయితే, కొంతమందికి ధనం, కొంతమందికి ఆరోగ్యం. ఇవన్నీ కూడా అందరికీ సంప్రాప్తించాలి. అందరూ సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.